ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సిద్ధమవుతూ బీజేపీ ఎంపీలు 2 రోజుల పాటు వర్క్షాప్ లో పాల్గొంటున్నారు. పార్లమెంట్ భవనంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఎంపీలకు వివిధ అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. మొదటి రోజు ప్రధాని నరేంద్ర మోదీ చివరి వరుసలో కూర్చొని వర్క్షాప్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీలు జీఎస్టీ సంస్కరణలకు ప్రధానిని అభినందించారు. వర్క్షాప్ లో 2027 నాటికి అభివృద్ధి చెందిన భారత్, సోషల్ మీడియా వినియోగం, పార్లమెంటరీ ప్రక్రియలు, ప్రభుత్వ పథకాలపై చర్చలు జరిగాయి. రేపు 2వ రోజున ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎంపీలను సిద్ధం చేయడంపై దృష్టి సారించనున్నారు. రేపు జరిగే ఎన్నికల్లో బీజేపీ ఎంపీలు మాక్ ఓటింగ్ లో పాల్గొనున్నారు. ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇద్దరు దక్షిణ భారతదేశానికి చెందినవారు కావడం విశేషం. సాయంత్రం ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి చేరుకొని ఎన్డీఏ అభ్యర్థికి మద్దతుగా ఎంపీలతో సమావేశం కానున్నారు. విపక్షాలు కూడా నేడు మధ్యాహ్నం పార్లమెంటు సెంట్రల్ హాల్లో సమావేశమై అభ్యర్థి సుదర్శన్ రెడ్డితో చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి. ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం సర్వం సిద్ధమైంది. 2 పక్షాలు కూడా తమ అభ్యర్థుల కోసం సాయశక్తులకు కూడా కృషి చేస్తున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు విపక్షాలు అన్నీ కూడా కలిసి పార్లమెంటు సెంట్రల్ హాల్లో సమావేశమవుతాయి. తమ అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని ఆత్మప్రబోధానుసారం ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి మిగిలిన రాజకీయ పార్టీలు, ఈవెన్ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను కూడా కోరడం జరిగింది. ప్రస్తుతం మనతోటి ఈ ఎలక్షన్స్ అన్నింటినీ కూడా కోఆర్డినేషన్ చేస్తున్న డాక్టర్ మల్లు రవి గారు మనతోటి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సార్, మీ అభ్యర్థి తరఫున ప్రచారం ఎంతవరకు వచ్చింది? ఈరోజు మధ్యాహ్నం మీటింగు ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు మీ అభ్యర్థి గెలుస్తారని చెప్పేసి భావిస్తున్నారు? ఎందుకంటే ఎన్డీఏ అభ్యర్థి కంటే మీకు కొంత షార్ట్ ఫాల్ ఉన్న నేపథ్యంలో మొత్తం భారతదేశంలో ముఖ్య రాష్ట్రాలన్నీ తిరగటం, ముఖ్యంగా తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, దాంతోపాటు అస్సాం, బీహార్, జార్ఖండ్, ఈ రాష్ట్రాలన్నీ తిరిగి అక్కడ ఉన్నటువంటి ఇండియా కూటమి, ప్రతిపక్ష కూటమి, అదే రకంగా ఢిల్లీలో ఉన్నటువంటి ఆప్ పార్టీ కేజ్రీవాల్ అందరినీ కలవటం జరిగింది. అన్ని చోట్ల చాలా మంచి స్పందన వచ్చింది. అందరూ ఓటేయటమే కాకుండా ఇంకా కొంతమందితో మాట్లాడి ఓటేపిస్తామని చెప్పారు. ఇవాళ సాయంత్రం 2:30 గంటలకు మాక్ పోలింగ్ ఉంది. ఇండియా కూటమి, ప్రతిపక్ష కూటమికి సంబంధించిన వాళ్ళందరికీ ఈ మాక్ పోలింగ్, ఎందుకంటే పోయినసారి ఎన్నికల్లో 15 ఓట్లు చెల్లకుండా పోయినాయి కాబట్టి అవి జరగకుండా చూడటానికి జరుగుతుంది. ఇది కాకుండా మీరు చెప్పినట్టుగా గెలుస్తారనే నమ్మకం ఉందంటే, గెలుస్తారనే నమ్మకం ఎందుకు ఉందంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చాలా క్రిటికల్గా ఉన్నాయి. పరిస్థితులు క్రిటికల్గా ఉన్నాయని సుదర్శన్ రెడ్డి గారి మీద ఎన్డీఏ తరపున పోటీ చేసే రాధాకృష్ణ గారు రాసిన లెటర్లో కూడా చెప్పాడు. అందువల్ల పరిస్థితులు క్రిటికల్గా ఉన్నాయి. భారతదేశానికి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు చర్చలకు తావు లేకుండా వారు ఏమనుకుంటే అదే చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా ఈ ఎన్డీఏ మోడీ ప్రభుత్వం వారు ఏమనుకుంటే అదే చేస్తున్నారు తప్ప చర్చలకు ఏ రకమైన అవకాశం ఇవ్వలేదు. మొన్న వర్షాకాల సమావేశాలు మొత్తం ఒక్కరోజు తప్ప అన్ని రోజులు హౌస్ ఎడ్జన్ అని చేశారు. దాని ద్వారా ఏం చేశారు? చర్చలకి ఏమాత్రం అవకాశం, వాళ్ళు ఏమనుకుంటే అదే చేసేసారు. ఆ పరిస్థితి బ్రిటిష్ కాలం పరిస్థితి ఒకటే ఉంది. కాబట్టి దీన్ని మార్చాలని మొత్తం భారతదేశంలో ఉన్న నేషనల్ మీడియా వాళ్ళు, లోకల్ మీడియా వాళ్ళు అందరూ కూడా దీన్ని సుదర్శన్ రెడ్డి గారు ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా చేశాడు.
ఆయనకు రాజ్యాంగం మీద అవగాహన ఉంది, ప్రజాస్వామ్యాన్ని నమ్మినటువంటి వ్యక్తి, ఆయన గెలిపిస్తే మంచిది అని. అదే అటుపక్కన ఉన్నటువంటి రాధాకృష్ణ గారు లెటర్ రాస్తూ నేను చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్లో పనిచేశాను, దాని తర్వాత జనసంఘలో పనిచేశాను, తర్వాత బీజేపీలో చేశాను, ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తాను, మీరు ఓట్లు వేయమని అందరికీ లెటర్ రాశారు. అందులో ఎన్డీఏ బీజేపీ కానీ ఎన్డీఏ కూటమి వాళ్ళకి రాశారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అందరికీ రాశారు, అంటే ఇండియా కూటమి కూడా. అంటే వారు ఆర్ఎస్ఎస్ బీజేపీ జనసంఘం రాస్తే బీజేపీ వాళ్ళకు సంతోషం ఉంటుంది తప్ప బీజేపీతో ఉన్న ఎన్డీఏ పార్ట్నర్ అంత హ్యాపీగా ఉండరు కదా. అందువల్ల అక్కడి నుంచి పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగిద్ది అనుకుంటున్నాము. అది కాకుండా తెలుగువాడు పోటీ చేస్తున్నాడు కాబట్టి అక్కడ ఉన్న తెలుగు టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ బీఆర్ఎస్ కానీ వీళ్ళంతా ఓటు చేస్తారనుకుంటున్నాం. మొత్తం తేడా ఒక 45-46 ఓట్లు వస్తే మనం గెలిచే అవకాశం ఉంది. ఈ 45-46 ఓట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. క్రాస్ ఓటింగ్తో పాటు ఇండిపెండెంట్ వాళ్ళు కూడా ఈయన సుదర్శన్ రెడ్డి గారికే వేస్తారని చెప్పారు. అందువల్ల గెలుస్తాడనే నమ్మకం ఉంది. సార్, ఇప్పుడు టీడీపీ అంటే ఎన్డీఏ కూటమిలో ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది, కానీ వైసీపీ దగ్గర 11 ఓట్లు ఉన్నాయి. వైసీపీ బేషరతుగా మేము ఎన్డీఏకి మద్దతు ఇస్తామని చెప్పింది. బీఆర్ఎస్ దగ్గర 4 ఓట్లు ఉన్నాయి, అసలు మీరు బీసీ అభ్యర్థిని పెట్టలేదు కాబట్టి మేము మద్దతు ప్రకటించమని చెప్పి వాళ్ళు ఓటింగ్కే గైర్హాజరయ్యే పరిస్థితి ఉంది. సో వీళ్ళిద్దరి విషయంలో మీరు ఏమైనా మాట్లాడతారా? వాళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు, వీళ్ళు ముగ్గురు కూడా బయట ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అంటే భయపడే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి బయట స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఓటేసేటప్పుడు ఎక్కడ వాళ్ళు దానికి విప్పిచ్చే అవకాశం లేదు, పార్టీ అక్కడే వేయాలని సీక్రెట్ ఓటింగ్. అందుకని ఏం జరిగిద్ది అనేది వేచి చూద్దాం. అసలు ఓటింగ్కి గైర్హాజరు అవుతామని ఉంటుంది 4 ఓట్లు. అది కూడా గెలవటానికి ఉపయోగపడింది కదా. 4 ఓట్లు తగ్గుతాయి మొత్తం టోటల్లో. అప్పుడు బీఆర్ఎస్ సుదర్శన్ బయటకు పోవటం వల్ల ఇంతకుముందు నువ్వు 45-46 అనుకున్నాం, అప్పుడు 41-42 వస్తే సరిపోతాయి. అంటే బీఆర్ఎస్ బీజేపీకి వేస్తుందని మీ నమ్మకం వస్తే కనుక? అట్లా మాకే నమ్మకం లేదు, మాకే వేస్తుందని మా నమ్మకం. కానీ వారు బయటికి రావటం లేదు, ఎలక్షన్ నుంచి దూరంగా ఉంటాం అంటున్నారు. ఆ ఉండటం వల్ల కూడా సుదర్శన్ రెడ్డి గెలవడానికి ఉపయోగపడింది కదా. సో ఈరోజు ఇంకెవరితోనైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా ఏ రాజకీయ పార్టీలతో? ఇప్పుడు ఉదయం నుంచి ఇప్పుడు ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అది నిన్న సాయంత్రం ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి ఏమైనా వస్తున్నారా ఢిల్లీకి ఎలక్షన్స్ను పర్యవేక్షించేందుకు? రాత్రికి ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వస్తున్నారు. అంటే ఏంటి ఈ ఎలక్షన్స్ను పర్యవేక్షించేందుకు లేకపోతే ఇంకా దేనికోసం అని? అంటే ఎలక్షన్లు ఒక భాగం, దాంతోపాటు వేరే అధికారులు కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించిన విషయాలు కూడా మాట్లాడతారు. థ్యాంక్ యూ. సో ఇది విపక్షాల తరపున అభ్యర్థి ఎవరైతే సుదర్శన్ రెడ్డి ఉన్నారో ఆయన తరపున దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల ప్రచారాన్ని దగ్గరుండి నిర్వహించిన మల్లురవి గారు చెప్తోంది. ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో విప్పు జారీ చేసే అవకాశం లేదు కాబట్టి ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని చెప్పేసి కూడా వాళ్ళకు మేము సూచిస్తున్నాం. సో తెలుగువాడ కాబట్టి తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో కూడా కలిపి దాదాపు 42 ఓట్లు లోక్సభ ఉన్నాయి, అదేవిధంగా రాజ్యసభ కలిపి దాదాపు 18 వరకు ఉన్నాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల ఓట్లు అనేటివి కూడా కీలకంగా ఉన్నాయి. ఈ తెలుగు రాష్ట్రాల ఓట్లు పూర్తి స్థాయిలో ఎటు పడితే అటు కొంత మొగ్గు చూపే అవకాశం అనేది కూడా ఉంది. మిగిలిన రాజకీయ పార్టీలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు. కానీ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థి వాళ్ళతోటి భేటీ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా మాక్ పోలింగ్ పై అవగాహనతో పాటుగా మిగిలిన విషయాలు కూడా మాట్లాడతారు. ఇటు ఇప్పటికే టీడీపీ వైపు నుంచి పూర్తి స్థాయిలో ఎన్డీఏకి మద్దతు ప్రకటిస్తామంటున్నారు. సాయంత్రం నారా లోకేష్ వస్తున్నారు, ఎంపీలతో భేటీ అవుతున్నారు. ఒక్క ఓటు అనేది కూడా డీవియేషన్ కావద్దు అని చెప్పేసి వాళ్ళకు పార్టీ వైపు నుంచి చాలా సీరియస్గా సూచించిన పరిస్థితి. ఇటు వైసీపీ వైపు నుంచి కూడా 11 ఓట్లు ఉన్నాయి రాజ్యసభ లోక్సభ కాబట్టి అవి కూడా ఎట్టి పరిస్థితుల్లో డీవియేషన్ చేయొద్దు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో మొత్తం మీద కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల పోరు అనేది కూడా చాలా రసవత్తరంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యంగా తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు విజయం సాధించబోతున్నారు అనేది కూడా చూడాలి. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ అనేది జరుగుతుంది. 6 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. దాదాపు గంటన్నర లోపల కౌంటింగ్ కంప్లీట్ అయిపోతుంది. 8 గంటల లోపు అభ్యర్థిని అధికారికంగా కూడా ప్రకటించడం జరుగుతుంది. ఆ తర్వాత గెజిట్ నోటిఫికేషన్ దాఖలు చేయడం, కొత్త ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమాలు లాంటివి కూడా తదుపరి డిపెండ్ అయ్యే అవకాశం ఉంది. పార్లమెంట్లో ఒక ప్రత్యేక రూమ్లో దీనికి సంబంధించిన ఏర్పాట్లు లాంటివి కూడా చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఎవరైతే ఎంపీలు ఎవరైతే నడవలేని వాళ్ళు ఉన్నారో వాళ్లకు ప్రత్యేకమైన ఏర్పాట్లు లాంటివి కూడా
చేయడం కూడా జరిగింది. మీడియాను కూడా పరిమితంగా లోపలికి అలౌ కూడా చేస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకునేలాగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాయి. బీజేపీ అయితే ప్రతి 10 మంది ఎంపీలకు ఒక సెంట్రల్ మినిస్టర్ కానీ ఒక సీనియర్ నేతను కానీ అసైన్ చేయడం కూడా జరిగింది. వాళ్ళ దగ్గరుండి వాళ్ళ పూర్తి స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకునేలాగా అదేవిధంగా కరెక్ట్ ఓటు హక్కు వినియోగించుకునేలాగా ప్రయత్నాలంటే కూడా చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏకాకిగా నిలిచింది. ఎన్డీఏ, ఇండియా కూటములు బీఆర్ఎస్ మద్దతును పట్టించుకోలేదు. బీఆర్ఎస్ మద్దతును కోరుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అవసరమైతే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వచ్చి కేసీఆర్ మద్దతు అడుగుతాను అంటూ వ్యాఖ్యానించారు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన కంచె ఐలయ్యను పెడితే మద్దతు ఇచ్చేవాళ్లం అని అన్నారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ మద్దతు ఎవరూ అడగలేదని స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ తన 4 రాజ్యసభ సభ్యులతో తటస్థంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏకాకిగా నిలిచింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. ఎన్నికలకి దూరంగా ఉండాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించినట్టుగా సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటన చేసే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇటు ఇండీ కూటమి కానీ అదేవిధంగా ఎన్డీఏ కూటమి కానీ ఇద్దరు కూడా తెలంగాణకు ద్రోహం చేశారు కాబట్టి ఆ 2 పార్టీలకు దూరంగా ఉండాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు కానీ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని 2 కూటములకి దూరంగా ఉండాలని చెప్పేసి తటస్థంగా ఉండాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అధినేత భావించారు. దీనికి సంబంధించి పార్టీ కీలక నేతలందరితో కూడా చర్చించిన తర్వాత దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదే నిర్ణయాన్ని మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి అంటే ఇండీ కూటమి నుంచి తెలంగాణకు సంబంధించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెడుతున్నారు కాబట్టి ఇండీ కూటమి నుంచి నిలబెడుతున్నారు కాబట్టి దానికి సంబంధించి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అభ్యర్థి కాబట్టి ఆయనకి మద్దతు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరింది. అయితే దీనికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సూచించిన అభ్యర్థి కాబట్టి అలాంటి అభ్యర్థికి తాము మద్దతు ఇచ్చే అవకాశం లేదని గతంలో చెప్పారు. అదేవిధంగా ఇటు బీజేపీ పార్టీకి సంబంధించి కూడా తాము బీజేపీకి మొదటి నుంచి దూరంగా ఉంటున్నామని చెప్పేసి అందుకోసమే ఇప్పుడు 2 పార్టీలు కూడా అంటే ఇటు కాంగ్రెస్ బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ ఈ 2 పార్టీలకు సంబంధించి అంటే ఎన్డీఏ కూటమి ఇటు ఇండీ కూటమి ఈ రెండింటికి సంబంధించి దూరంగా ఉండాలని చెప్పి భావించారు. దీనికి సంబంధించి అంటే పార్టీకి సంబంధించి 4 సభ్యులు ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఏ పార్టీ కూడా పూర్తిగా అంటే ఇటు బీజేపీ పార్టీ దీనికి సంబంధించి మద్దతు అడగలేదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. తాము ఎవరికి మద్దతు ఇవ్వలేదని చెప్పి కేటీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉందో దానికి కిషన్ రెడ్డి కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. తాము బీఆర్ఎస్ పార్టీని మద్దతు అడగలేదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతో ఇప్పుడు ఇండీ కూటమికి సంబంధించి మద్దతు ఇస్తారా అని చెప్పేసి ఇన్ని రోజుల నుంచి భావించారు. కాకపోతే రేవంత్ రెడ్డి సూచించిన అభ్యర్థి నిలబెట్టడంతో తాము మద్దతు ఇచ్చేది లేదని చెప్పి కేటీఆర్ గతంలో చెప్పారు. కాబట్టి దీనిలో భాగంగా తటస్థంగా ఉండాలని చెప్పి భావిస్తున్న పరిస్థితి ఉందని చూసుకోవచ్చు. మరోవైపు దీనికి సంబంధించి అంటే ఏదైతే
ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి నోటా ఆప్షన్ లేకపోవడంతో తటస్థంగా ఉండాలని చెప్పేసి, ఎన్నికలకు దూరంగా ఉండాలని చెప్పేసి భావిస్తున్నారు. దీనికి సంబంధించి పార్టీకి సంబంధించిన కీలక నేతలందరితో కేసీఆర్ దీనికి సంబంధించి కీలక భేటీ అయితే నిర్వహించారు. ఆ భేటీ తర్వాత దీనికి సంబంధించి తటస్థంగా ఉంటే మంచిది, అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కానీ ఇంకా ఇతర అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తటస్థంగా ఉంటే మంచిది అని చెప్పి నిర్ణయించారు. ఆ నిర్ణయాన్ని మరి కాసేపట్లో మీడియా ముందు కేటీఆర్ ప్రకటించే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇటు బీజేపీ కాంగ్రెస్ రెండింటికి దూరంగా ఉండాలని చెప్పేసి, అంటే దేశ రాజకీయాల్లో ఇదొక అంటే తటస్థంగా ఉండి ఏకాగ్గా నిలవాలని చెప్పేసి అయితే నిలిచినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గతంలో అటు బీజేపీ పార్టీకి సంబంధించిన కానీ మిగతా అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు. కానీ ఈసారి మాత్రం ఏ పార్టీకి మద్దతు ఇచ్చేది లేదంటే ఏ కూటమికి కూడా మద్దతు ఇచ్చే అవకాశం లేదు. కేవలం తటస్థంగా ఉండాలని చెప్పి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగానే ఎన్నికలకు కూడా దూరంగా ఉండాలని చెప్పి భావిస్తున్నారు. పార్టీకి సంబంధించి 4 అభ్యర్థులు ఉన్నారు, 4 సభ్యులు ఉన్నారు. ఆ 4 సభ్యులు కూడా ఓటింగ్కి దూరంగా ఉండాలని చెప్పి పార్టీ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో దీనికి ఒక కీలక ప్రకటన కేటీఆర్ చేయనున్నారు వాళ్ళు. ఓకే రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.